మంగళవారం ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ దీక్షిత మరియు గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ సిఐ ఎం వీరయ్య వారి సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరు మరియు ఏసీ కాలేజ్ గుంటూరు స్టూడెంట్స్ మొత్తం 300 మంది స్టూడెంట్స్ తో సైబర్ క్రైమ్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ నుండి నార్త్ సెంటర్ భగత్ సింగ్ బొమ్మ సెంటర్ మీదుగా డిమార్ట్ వరకు ర్యాలీ నిర్వహించి కాలేజ్ స్టూడెంట్స్ కు సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పించి వారిని వారి కుటుంబ సభ్యులను సైబర్ క్రైమ్ బారి నుండి మోసపోవద్దని సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట పోలీస్ వారు కోరడమైంది. ABC is always be careful. So you should be always be careful. So that is how you can save yourself. And other sort of things, don't share unnecessary pics, don't share unnecessary content of yourself on Instagram or on these, because what we do, like what we are doing now, we'll go and we'll share. This is still okay, but sometimes these days every picture of yours, it is morphed, it is converted into some other sort of things, and then they will harass you. So no Facebook helps, no Instagram helps. You are into problem, because then your pics are circulated. Then you'll run to police station, what police will do? Police can trace, but it will take time. By that time. Thank you students, బాగా కోఆపరేట్ చేశారు ఈ ప్రోగ్రామ్కి. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీ పేరెంట్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ కజిన్స్ కానివ్వండి, అందరూ కూడా తెలియజేయండి. సైబర్ నేరాల్లో జైలుకు పోవద్దు, అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి ఫొటోస్ ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్స్లో లేకపోతే ఫేస్బుక్లో దయచేసి పెట్టకండి, ఓకేనా? దానివల్ల మనకు ఉపయోగం ఏమి లేదు, నష్టం వస్తుంది తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. దయచేసి నేను పలానా చోట ఉన్నాను, ఇక్కడ ఉన్నాను లొకేషన్స్ ఎప్పుడు పెట్టకూడదు. ప్లస్ అదేవిధంగా మీ పర్సనల్ ఫొటోస్ కానివ్వండి అలాంటివి ఎప్పుడు కూడా షేర్ చేయకండి, ఓకేనా? థ్యాంక్ యూ.